శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 20 జూలై 2025 నుంచి 26 జూలై 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ముందుగా తెలియజెప్పుకుందాం. మేషంలో చంద్రుడు, వృషభంలో శుక్రాచార్యుల వారు, మిథునంలో గురువు, అలాగే కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కుజ కేతువులు, కుంభంలో రాహువు, మీనంలో వక్రించినటువంటి శనిగారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి సింహ రాశిలోకి వెళ్ళి ఉన్నది. అలాగే శుక్రాచార్యుల వారు మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నారు. ఈ రెండు మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల ఫలితాలకు వచ్చినట్లయితే రవి బుధుల యొక్క కలయిక బుధాదిత్య యోగంగా తెలియజెప్పుకుంటాము. ఇది ఏ రాశిలో ఉన్నా కూడా ఇంచుమించుగా మంచి ఫలితాలనే ఇస్తుంది. అయితే గోచారంలో కొన్ని రాశులకి ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేక స్థానాలలో ఉన్నప్పుడు మరింతగా ఆ రవి బుధుల యొక్క ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అది ఒకవేళ దుస్థానం అయినట్టయితే ఏ రాశికైనా ఈ కర్కాటక రాశి ఫలితాలు కొంచెం తక్కువగా ఉంటాయనే కానీ ఫలితాలు మటుకు రవి బుధుల కలయిక చాలా చాలా బాగుంటుంది. అలాగే కుజకేతువులు ఇది చెప్పుకోదగినటువంటి కలయిక అన్నమాట. అంటే ఎటువంటిది కొంచెం దైవభక్తిని పెంచుతాయే గాని దుష్పరిణామాలకి దారితీస్తూ ఉంటుంది. ఇది పరిహారం చేసుకోవాల్సినటువంటి కలయిక. అలాగే దృష్టుల విషయానికి వస్తే శనిగారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతోంది. ఇది ఆత్మీయత, ఆప్యాయత, ఆత్మీయత ఇట్లాంటి అనురాగాల విషయంలో భార్యాభర్తల మధ్య కొన్ని రకాలైనటువంటి అపోహల్ని, ఇబ్బందుల్ని తీసుకొని వస్తుంది. తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాలి. శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవాలి, శుక్రగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవాలి. అలాగే కుజుని యొక్క 7వ దృష్టి రాహు మీద, 8వ దృష్టి శనిగారి మీద ఉంటుంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. అసలు అన్ని రాసుల వారు కూడా పరిహారాలు చేసుకోండి అని తెలియచెప్తాను నేను. ఏ రాశికైనా కూడా ఇది ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితే. ఇదే గ్రహస్థితులు దృష్టి రూపకంలో గాని, కలయిక రూపకంలో గాని, యుతి రూపకంలో గాని ఎవరికైనా జన్మజాతకంలో ఉన్నట్టయితే వారికి ఇంకా కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. మానసికమైన అశాంతి ఉంటుంది. ఈ కుజ, శని, రాహు, కేతు ఈ 4 గ్రహాలకి సంబంధించిన స్తోత్ర పారాయణాలు ఎక్కువగా చేసుకోండి. అలాగే హోమం చేసుకోవడం చాలా చాలా మంచిది అని తెలియజేస్తున్నాను. ఇక గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు గారి మీద ఉంటూ ఉంది. విభిన్నమైనటువంటి మనస్తత్వాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరైతే దేవుడు లేడు, నాస్తికత్వాన్ని సూచిస్తూ ఉంటారో వారికి దేవుడు ఉన్నాడు అనేటటువంటి ఆలోచనలు వచ్చేటటువంటి అవకాశం. భగవంతుడు ఉన్నాడు అనుకునే వారికి ఇంకా ఎక్కడున్నాడు భగవంతుడు, ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నాము, ఎక్కడ పరిస్థితుల్లో మార్పు లేదే అనేటటువంటి ఫలితం. అంటే ఈ 2 రకాలైనటువంటి మనస్తత్వము, ఆలోచనలు కూడా ఈ గురువు గారి యొక్క దృష్టి రాహు మీద పడుతున్నందువల్ల ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా స్తోత్ర పారాయణలకి అవకాశం ఇవ్వండి, తప్పనిసరిగా చేసుకోండి. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారు గురువుతో కలిశారు. ఇది చాలా అద్భుతమైన యోగం. 2 గురువు గారులు ఒకటే రాశిలో ధనయోగాలు బాగా ఉంటాయి. ఏ ఏ రాశులకు ఉంటాయి అనేది తెలియచెప్పుకుందాము. అలాగే చంద్రుడు కుజకేతువులతో కలిసిన్నారు. 3 గ్రహాలు కలిసి ఉన్నాయి. కొంచెం మానసికమైనటువంటి చింతన ఎక్కువగా ఉండడము, ఎక్కువగా వ్యాపారం చేయడానికి ఉత్సాహం చూపిస్తూ ఉండడము. అయితే అందులో లాభాలు వస్తాయా అంటే లాభాలు వచ్చే మాట తర్వాత, ముందరైతే ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఇలాంటివే ఎక్కువగా ఫలితాలు ఉంటాయి అని తెలియజేస్తూ పరిహారాల విషయంలో ప్రతి రాశి వారు తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోమని మరొక్కసారి సూచన చేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. కుంభరాశి వారు నక్కని తొక్కారని చెప్పచ్చు. నిజానికి రాశిలో రాహు ఉన్నారు, ద్వితీయంలో శనిగారు ఉన్నారు, సప్తమంలో కుజకేతువులు ఉన్నారు. అసలు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉండాలి. కానీ చూడండి, 3వ స్థానం చంద్రుడు, 4వ స్థానం శుక్రాచార్యుల వారు, 5వ స్థానంలో గురువుగారు, 6వ స్థానంలో రవి బుధులు ప్లస్ బుధాదిత్య యోగము. ఇంత అద్భుతమైన గ్రహస్థితులు ఉన్నప్పుడు అసలు ఏలినాటి శని బాధలే పక్కకి వెళ్ళిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా అవుతాయి. మీ జీవిత ధ్యేయం నెరవేరడానికి కావలసినటువంటి
ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందరికెళ్తూ ఉంటారు. ఊహించని ధనలాభాలు ఉంటాయి. శత్రువుల సంఖ్య తగ్గిపోతుంది. ఎత్తులకి పై ఎత్తులు వేసి చిత్తు చేస్తారు అని చెప్పచ్చు. మిత్రుల యొక్క ఆదరణ బాగా పెరుగుతోంది. ఆరోగ్యం కూడా బాగుంది. చాలా చాలా ప్రశాంతమైన జీవితంలోకి వెళ్తున్నారు. అలాగే సంతాన రీత్యా బాగుంది, మాతృవర్గ రీత్యా బాగుంది, భార్యాభర్తల రీత్యా కూడా కొంచెం అనుకూలమైన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. పూర్తిగా ఏర్పడ్డాయి అని చెప్పను, ఏర్పడబోతూ ఉన్నాయి. అయితే ఈ కలహాలకి దూరంగా ఉండడానికి, భార్యాభర్తల అన్యోన్యత పెంపొందింపజేసుకోవడానికి ఆచితూచి వ్యవహరిస్తూ ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే విద్యార్థుల విషయంలో మరింతగా కష్టం పెరుగుతోంది. ఫలితాలు బాగుంటాయి. మాతృవర్గ రీత్యా బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంది. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు బాగున్నాయి. పబ్లిక్ రిలేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చది వారందరికీ కాయ కష్టం పెరుగుతోంది. అలాగే ప్రత్యేకంగా వ్యవసాయదారులకు కూడా చాలా చక్కగా కాయ కష్టం పెరుగుతుంది. అయితే ఇది అతి త్వరలోనే మంచి అనుభవంలోకి వచ్చేటట్టుగా, సత్ఫలితాలు ఇచ్చేటట్టుగా ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం అద్భుతంగా ఉన్న కారణం చేత ఇప్పుడు ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పటికీ కూడా గురుబలం అనేక విధాల మిమ్మల్ని కాపాడుతూ అష్టైశ్వర్యాలను ఇస్తోందని చెప్పచ్చు. రాశిని పునీతం చేస్తోంది, అష్టైశ్వర్యాలను ఇస్తుంది, దైవభక్తి పెంపొందింపబడుతుంది. దుర్గా పూజ బాగా చెయ్యండి, అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి సప్తమ స్థానంలోకి వచ్చి శుక్రుని యొక్క స్థితి పంచమంలోకి వెళ్ళింది. ఇంకా గురు శుక్రులు ఇద్దరూ కూడా పంచమ స్థానంలో అద్భుతమైనటువంటి ధనయోగాలను ఇస్తారు. అలాగే ఈ దైవభక్తిని బాగా పెంపొందింపజేస్తారు. ఇవన్నీ కూడా మీకు చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అయితే భూమి తగాదాల విషయంలో కానీ, ఇతరత్ర ఆస్తి తగాదాల విషయంలో కానీ, కోర్టు కేసులు ఏమన్నా ఉన్నా, పోలీస్ స్టేషన్లలో కేసులు ఏమన్నా ఉన్నా, పెద్ద మనుషుల పంచాయతీలు ఏమన్నా ఉన్నా ఖచ్చితంగా దూరంగా పెట్టండి, వాటిని వాయిదా కోరుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి, మరింత మనశ్శాంతితో ఉండండి. కుంభరాశి వారికి ఈ గ్రహాలన్నీ కూడా ఎంత అద్భుతంగా మీకు ఫలితాలను ఇస్తున్నాయంటే, పంచమ స్థానంలో గురువుగారి యొక్క స్థితి చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇక షష్ఠ స్థానం గురించి కూడా ఒకసారి చెప్పుకోవాలి. రవి బుధుల యొక్క కలయిక ఉంటూ, రవి బుధులు ఇద్దరూ కూడా ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి స్థితిలో ఉంటూ మంచి విజయావకాశాలను ఇస్తున్నారు. జీవిత ధ్యేయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరేటట్టుగా మీ ప్రణాళికలు ఉంటాయి, మీ కృషి ఉంటుంది. అలాగే రుణభారాలు తగ్గిపోతాయి. ఇంకా వేరే ఏమైనా కొత్త రుణాలు కావాలి అంటే కొత్త రుణాలు వస్తాయి. బంధువుల ఆత్మీయత అనురాగాలు పెరుగుతాయి. ఇక్కడ విజయం ఎంత మేరకు ఉందో మీరు చెప్పలేరు, ఊహించలేరు. ఎందుకంటే మీరు చేసేటటువంటి పనులలో విజయమే కాకుండా, మీరు ఎవరికైనా సహాయం చేయాలి అనుకున్నా కూడా ఆ సహాయం చేయబడేటటువంటి పనులు కూడా విజయవంతం అవుతాయి. అంత అద్భుతమైనటువంటి విజయావకాశాలు ఉన్నాయి. వీటన్నిటినీ తప్పకుండా వినియోగించుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం.